నా కుమార్తె 10th క్లాస్ చదివాక మరి రివర్ మీద కంతులేసిందన్నారు. చాలా హాస్పిటల్ గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ అన్నీ తిప్పాము. తర్వాత మరి ఇది తగ్గాలి, మందులు మట్టి కంటిన్యూగా ఏసుకోవాలని చెప్పారు. మరి ఆ బిళ్ళలైతే ఒక్కో బిళ్ళను 400, ఒక రోజుకి ఒక బిళ్ళేసుకోతే పిల్లకి రక్తకణాలు తగ్గిపోతాయి, క్యాన్సర్ ముదిరిపోద్దని చెప్పారు. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు పిల్ల 3 రోజులు అసలు శ్వాస లేకుండా పడిపోయింది. మరి దేవుడు ఎంత గొప్ప కార్యం, మరి ఒక కుమారుడొచ్చి మరి నా బిడ్డను చేసుకుంటానని ఆళ్ళు వివాహం చేసుకున్నారు. మరి ముందుగా మగ బిడ్డనిచ్చినప్పుడు కూడా డాక్టర్లు చాలా తిట్టేశారు. ఈ పిల్ల రక్తం లేని పిల్లకి మరి గర్భం తెరితే మళ్ళీ పిల్ల ఎలా ఉంటది, మాకు సంబంధం లేదన్నారు. తన భర్తతోటి సంతకం పెట్టించుకున్నప్పుడు మరి మగ బిడ్డ పుట్టాడు. మరలా రెండో కానుపొచ్చినప్పుడు మళ్ళీ కవల పిల్లలున్నారని నర్స్ చెప్పినప్పుడు చాలా భయపడ్డాము. పిల్ల గాలికి ఎగిరిపోయేలా ఉంది. కవల పిల్లలు అంటున్నావు ఏంటమ్మా అని ఇలా వాక్యాలు విని నేను అందుకని మా బిడ్డకైతే ఫ్రీ డెలివరీ అయ్యి 2 కవల పిల్ల, ఆడపిల్ల, మగ బిడ్డనిచ్చాడు. మరి క్షేమంగా